హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చెప్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అయితే చేసుకోవచ్చండి. హెల్తీ కూడా ఉంటుంది. సో ఇంకేంటంటే టమాటా ప్లస్ వెజ్ బిర్యానీ లాగా ప్లస్ అన్ని వెజిటేబుల్స్ ఉండవు, బట్ కానీ వెజ్ బిర్యానీ లాగా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, అంటే ఎక్కువ ఆయిల్ కాకుండా నేనైతే ఒక 2 గ్లాసెస్ చేస్తున్నానండి. బిర్యానీ రైస్తోనే చేస్తున్నాను. మామూలు రైస్తో చేస్తే కూడా చాలా బాగుంటుంది, బట్ కానీ ఇంకా బిర్యానీ రైస్ అయితే పిల్లలు కొంచెం బిర్యానీ రైస్ అని ఆ ఫ్లేవర్ని ఇష్టపడతారు కాబట్టి సో ఇంకా బిర్యానీ రైస్ తోటి అయితే చేసేస్తున్నాను. దాంట్లోకి సంబంధించినవి ఓల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, దాంట్లో గ్రీన్ పీస్ బఠానీ ఉంటుంది కదండి, అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏవి ఉంటే అవే వేయండి. ఎక్స్ట్రా మాత్రం ఏమి వేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో ఉన్నవి నేను వేసి చేస్తున్నాను. మిల్ మేకర్, టమాటా, ఓల్ గరం మసాలా ఇవి మగ్గిన తర్వాత అందులోకి ఇలా ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే అన్ని వంట చేసేటప్పుడే కట్ చేసుకొని వేసుకుంటాను. ముందుగా రెడీగా కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత వంట చేయడం నాకు అస్సలు అలా అలవాటు లేదు. కాకపోతే కొన్నిసార్లు ఎప్పుడైనా వీడియో కోసం మా హస్బెండ్తో కట్ చేయించి చూపిస్తాను, కానీ అంతేగాని ప్రత్యేకంగా నేనైతే ఎప్పుడు అసలు ముందైతే కట్ చేసుకొని పెట్టుకొని అసలు అలవాటే లేదు నాకు ఎందుకో. ఏదైనా సరే గిన్నె కాలినా సరే కాలుతుందని తెలిసినా కూడా సరే ఇంకా వంట అయ్యేటప్పుడే ఇంకా నేనైతే వంట అయితే చేసేస్తాను. ఇంకా తుడవడం కూడా చూడండి అస్సలు నాకు నచ్చదు. అస్సలు అంటే అస్సలు నచ్చదండి. నాకు కిచెన్ నీట్గా లేకపోతే నాకు అసలు ఒక నిమిషం కూడా అందులో ఉండబుద్ధి కాదు. సో ఇంకా నాకు ఏదైనా సరే వంట అయ్యేటప్పుడే దాన్ని ఇంకా క్లీన్ చేసుకోవాలి. సో పోపు చేసేటప్పుడు ఆయిల్ పడింది కదా, సో దాన్ని ఇంకా వెంటనే క్లీన్ చేసేయాలన్నమాట. సో ఇంకా మొత్తం ఇలా టమాటా, ఆనియను, బిర్యానీకి సంబంధించిన స్పైసెస్, మిల్ మేకరు, గ్రీన్ పీసు, బిర్యానీ ఆకు, అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి మీరు మూత పెట్టేసినాక చాలా మంచిగా మగ్గిపోతుంది. ఆ లోపల నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఎక్కువైతే చేయట్లేదండి, కొంచెం నైట్కి కొంచెం ఏమైనా మిగిలితే మార్నింగ్, అంతేగాని ఎక్కువ చేస్తే క్వాంటిటీ అసలు టేస్ట్ బాగుండదు. సో ఇంకా 2 గ్లాసులకి మనం 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. చాలా మంచిగా అవుతుంది రైస్. ఒక 20 మినిట్స్ అయినా సోక్ అయితే బాగుంటుందండి. సో ఇంకా నేను వంట చేస్తాను అని చెప్పేసి మా హస్బెండ్ అయితే మంచిగా పిల్లలు అయితే ఆడిపిస్తున్నారు. సో ఇంకా ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత మొత్తం దగ్గరకు వచ్చే స్టేజ్లో కొంచెం అల్లం వేసి దాన్ని కూడా అల్లము ప్లస్ ధనియాల పొడి క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. సో అది వేసిన తర్వాత పెరుగు, కొంచెం నిమ్మకాయ పిండేసి ఒక కొద్దిసేపు ఉడికించుకున్నాను అనుకోండి. ఆ పులుపుదనం అనేది మొత్తం ఆ మీల్ మేకర్కి వాటికైనా పడుతుంది. తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అని చెప్పాను కదా, అట్లా రైస్ వాటర్ తీసుకొని పోసుకొని కొంచెం మగ్గింది బాగా, అంటే మనము వాటర్ మగ్గేటప్పుడు వెంటనే వేయొద్దండి. ఒక 1 మినిట్ మగ్గితేనే ఆ ఫ్లేవర్ మొత్తం మంచిగా అన్నిటికీ పట్టిద్ది అనమాట. సో ఇంకా తర్వాత బియ్యం అయితే వేసేస్తున్నాను. అప్పటికి 10 to 15 మినిట్స్ వరకు అయితే సోక్ అయిపోయాయి. సో ఇంకా నేను స్లోగా చేస్తున్నాను, వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైమే పట్టిద్ది. అందుకని చెప్పేసి ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వాటర్లోకి బియ్యం వేసుకోండి. ఇంట్లో ఏం లేకున్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి అన్ని ఐటమ్స్ కొనుక్కోవాల్సిన అయితే అవసరం లేదు. మన ఇంట్లో ఇవి ఉంటాయి చేసేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాది బిర్యానీ అయిపోయింది కదా, సో ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి ఏమంటున్నా అంటే బిర్యానీ ఒక్కటే ఉంది, కూర లేదు, అందులోకి నేను ఏం చేయాలి అనేసి అంటే మా పిల్లలు మా హస్బెండ్ అందరూ ఎగ్ మసాలా కర్రీ చేయండి, ఎగ్ మసాలా కర్రీ చేయమని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇంకా నాకు అస్సలు అయితే లేదు, ఓపిక లేదు, కానీ బట్ చేయాలి కదా, వాళ్ళు అడిగారు కదా. సో ఇంకా కన్విన్స్ చేస్తాను, వద్దు డాడీ ఇంకా రైతా చేశాను, రైతా ఒక్కటి వేసుకొని తినండి. అందులోకి రైతా ఇంకా చికెన్ బిర్యానీ కానీ మటన్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగుంటాయి, ఎగ్ మసాలా కూడా. కానీ ఇంకా నేను ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేయను కాబట్టి సో రైతా చేస్తానని చెప్పేసి చెప్పాను. కానీ మా పిల్లలు అసలు ఎక్కడ తింటారు, నాకు ఎగ్ మసాలా కర్రీ కావాలని చెప్పారు. సరే చేస్తా అని చెప్పేసి అన్నాను. ఇంకా మళ్ళీ అదొక పని ఉందని ఇంకా బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్ మసాలా కర్రీ అయితే చేయాలి, చేస్తాను. ఇంకా పిల్లలు అడిగారు కదా తప్పదు, ఇంకా వాళ్ళ కోసమైనా చేయాలి. ఇంకా ఫైనల్లీ అక్కడ మాట్లాడి ఇక్కడ వచ్చేసరికి ఇంక ఇదైతే అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది, మంచి హెల్తీ కూడా ఉంటుంది. ఎందుకంటే పెరుగు, నిమ్మకాయ అన్నీ వేస్తాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇంకా మేమైతే తిన్నాము. ఇంకా మా పిల్లలు వీడియో నేను తీస్తా అని చెప్పి తీశారు. వాళ్ళు వీడియో తీయమంటే మా ముఖాలు సరిగ్గా అవపడకుండా తీశారు. ఈరోజు రెసిపీ అయితే ఇదండి, చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్తీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.